సార్ ఇప్పుడు ఈ పథకాల విషయంలో కూడా అండి, ఈ సూపర్ సిక్స్ దాంట్లో బస్సులు ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయండి. ఇవి కాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి కూడా పెట్టారండి. అంటే అవి ఎన్ని అన్నది అసలు ఏమేమి ఇస్తానన్నది అయితే చెప్పలేదు. ఆయన కూడా ఒక పేరు పెట్టి ఒక పథకాలను అయితే రిలీజ్ చేశారండి. ఆటిల కోసం ఏమయ్యే అవకాశం ఉందండి? ఈ ఈ ఉన్నదానికి లేదు, ఉంచుకున్న దానికి అన్నట్టు ఈ చంద్రబాబు కూట ప్రభుత్వం తరపున ఇచ్చినట్లకే గతి లేదు. ఇంకా ఈయన పర్సనల్గా ఇచ్చేదానికి ఏం గతి ఉంటుంది? ఈయన పర్సనల్గా ఇచ్చే పవన్ కళ్యాణ్ ఇచ్చే ఇదిగో 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని కథలు ఉన్నాయి కదా. అవునండి. ఇలాంటి కథలు చెప్తారు. అబద్ధాలని తేలి నోరు మూసుకుని కూర్చున్నాడు. అబద్ధాలు ఆఫీసర్ ఎవడు ఇప్పుడన్నా బయట పెట్టాలి కదా. అవును సార్. నాకు సీక్రెట్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ చెప్పాడు, ఆడెవడో ఆ సన్నాసి ఎవడో పేరు చెప్పాలి కదా అబద్ధం చెప్పాడని. ఇప్పుడు నోరు మూసుకుని ప్లాస్టర్ అంటించుకో, ఆ విషయం ఎత్తితే ప్లాస్టర్ అంటించాడు ఉన్నాడు. ఇక అతను అన్ని ఇలాంటి గాలి మాటలు చెప్తూ ఉంటాడు. అతని పథకాలు ఏమి గాలి పథకాలు, అతని గురించి మాట్లాడటం కూడా ఈ పవన్ కళ్యాణ్ హెస్ బికమ్ ఏ కామెడియన్ ఆఫ్ పాలిటిక్స్. ఇక్కడ కేఏ పాల్ ఎట్లా ఒక కామెడీ చేస్తున్నాడో అట్లాగా అక్కడ కేఏ పాల్ లేని లోటు తీరుస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అంతే. సరే ఇప్పుడు మందు విషయానికి వస్తే అండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తమ్ముళ్ళు కడుపు కొట్టావు జగన్మోహన్ రెడ్డి గారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న క్వార్టర్ ఏదైతే ఉన్నదో 90 నుంచి 100 రూపాయలు ఉన్నదాన్ని వీళ్ళు ఇంకో 40 నుంచి 50 రూపాయలు అయితే పెంచారని కూడా మాట్లాడుతున్నారు సార్. దీనికోసం ఏమంటారు? ప్రజలు చెప్పాలి. ప్రజలు ఈ మాటలకు నమ్మే కదా. అసలు మందు బాబులు మీ కడుపును కొట్టారు. ఈ పవన్ కళ్యాణ్ గుండెల మీద తన్నారు అన్నాడే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇప్పుడు ఆ రేట్లు పెంచి అయ్యే బ్రాండ్లు ఏమైనా మారినా? అప్పుడేదో జగన్ బ్రాండ్ అని పిచ్చి అబద్ధాలు వాడు ప్రజల్ని ఏదో మేము వస్తే తక్కువకి ఇస్తాం. ఇంకా బీజేపీ సోమవీరాజు గారు ఇప్పుడు ఎమ్మెల్యే సైడ్ ఆయన అయితే 50 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని. అంటే మందు సప్లై చేయటమే ప్రజాపాలన కింద, మందు తక్కువకి ఇవ్వటమే అన్నట్టు ఈయన మాట్లాడను ఆయన మాట్లాడను. ఓ అలా ఇప్పుడు ఎక్కడ పాత రేట్లు కానీ ఎక్కువ రేట్లే ఉన్నాయి. అదే బ్రాండ్లు కొత్త బ్రాండ్ వీళ్ళేదో ఆ బ్రాండ్లు బ్యాన్ అంటే ఎంత అబద్ధాలు ఎంతవరకు మాట్లాడాలో, ఎంత మ్యాక్సిమం అంత దూరం అబద్ధాలు మాట్లాడేశారు. ఇప్పుడు వాటికి సమాధానం ఎక్కడ చెప్తారు? ప్రజలే సమాధానం చెప్పాలి రేపు సమయం వచ్చినప్పుడు. వాళ్ళు సమాధానం చెప్పరు. హిట్ అండ్ రన్, అబద్ధాలు ఆడటం, అధికారం ఎక్కేయటం, ఆ తర్వాత నడపడం, మళ్ళీ చివరి రోజులు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు కొత్త అబద్ధాల చిట్ట తయారు చేస్తారు. 2014 నుంచి 19లో 620 ప్రామిస్లు చేశాడు. ఏ జరపలా, ప్రజలు తీర్పు కొట్టారు. ఇప్పుడు కొత్త చిట్టాతో వచ్చారు 2024లో కొత్త అబద్ధాలతో. ప్రజలు ఆ 10 ఏళ్ళు అయింది కదా, 5 ఏళ్ళు అయిపోయింది గ్యాప్. సో అప్పుడు చేసిన మోసం మర్చిపోలే కొంచెం గుర్తున్నా. ఈ 6 అడుగుల బుల్లెట్ ఉన్నాడు కదా, పక్కన చించుతాడు, పొడుస్తాడు, సినిమాలో దుంచేస్తాడని ప్రజలు ఈ బుల్లెట్ పక్కన ఉన్నాడు కదా అని నమ్మారు. ఈ బుల్లెట్ తుస్సు బుల్లెట్, ఇది జింగ్ జక్ బుల్లెట్ తప్పితే ఇంకోటి కాదు, ఇది భజన్ బుల్లెట్ తప్పితే ఏమీ లేదని తేలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేదు చేతులు. ప్రజలు చూస్తూ ఊరుకుంటామే, ఎప్పుడు సమయం వస్తుందని ఎదుగుతుంటాం. ఇప్పుడు ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు కదా సార్. ఇప్పుడు ఫ్రీ బస్ కోసం ఆడవాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్ ఎక్కి కూడా ధర్నాలు అరెస్ట్ చేస్తాడు చంద్రబాబు. వాళ్ళ మీద కూడా లాఠీచార్జ్ చేస్తాడు. రైతుల మీద లాఠీచార్జ్ చరిత్ర కదా చంద్రబాబుని. అరెస్ట్ చేస్తాడు, లాఠీచార్జ్ చేస్తాడు. దానికి కూడా జగన్ కారణం ఉంటాడు. జగన్ ప్రేరేపిస్తే వీళ్ళు వచ్చారు వీధుల్లోకి, వీళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడతాడు. జగన్ అడ్డుపడుతున్నాడు ప్రభుత్వానికి, వీళ్ళందరూ రెచ్చగొట్టి వాళ్ళందరూ అరెస్ట్. అతనంతే చంద్రబాబు. ఈ సమస్య పరిష్కారం కన్నా సమస్యని ఇంకోళ్ళ మీద నెట్టేసేసి దీన్ని కనిపించకుండా చేసావు అంతే. అలాంటి డ్రామాలు, చిల్లర డ్రామాలు చేస్తాడు అతను. రేపు చూడండి, రేపు జగన్ అరెస్ట్ చేస్తారు. ఇది వైసీపీ కుట్ర అంటాడు. ఇప్పటికీ ఎక్కినా సరే వైసీపీ కుట్ర అంటాడు. అంతేగాని మనం వాడిన అబద్ధాలు అని ఒప్పుకోడు. వైసీపీ కుట్ర. అందుకని ఇప్పటికీ జగన్ జపం తప్పితే, జగన్ పొద్దున్న లెగిస్తే జగన్ జపం. వాళ్ళ మినిస్టర్లు కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ జగన్. 9 నెలలైంది. మీరు ఏం పీకుతున్నారో చెప్పండి, ఏం పీకాలనుకుంటున్నారో చెప్పండి, ఏం పీకగలరో చెప్పండి అయ్యా. ఇంకా జగన్ జపం పెట్టుకుని, జగన్ పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు కాలాన్ని గడుపుతారు? ఎన్నాళ్ళు కాలాన్ని నెట్టుకొస్తారు? అయిపోయింది. మీ అబద్ధాలు నిజాలు పక్కన పెట్టండి. మీ మాటను నమ్మి జగన్ ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు, అయిపోయింది కదా. మీరు గెలిచారు కదా, మీరు చించండి, ఏం ఇస్తారు? అచ్చించుతాం, ఇచ్చించుతాం, అంత పొడుగు ఇంత పొడుగు అన్నారు కదా, అది చెయ్యండి. ఇప్పుడు ఇంకా జగను మాకు విరోచనాలైనా జగను, మాకు జ్వరం వచ్చినా జగన్ కారణం. జగన్ పేరు పెట్టుకుని బతికేద్దాం, జగన్ మాట అడ్డు పెట్టుకుని బతికేద్దాం. ఆ జగన్ పేరు పెట్టుకుని ఎన్నాళ్ళు బతుకుతారు మీరు? ఎంతకాలం బతుకుతారు? దేనికైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఎంత నీచి దిగజారటానికి కూడా హద్దు పొద్దు ఉండాలి. ఎంత రాజకీయ భ్రష్టత్వం అయితే ఎట్లా?
సంపద సృష్టిస్తాను చంద్రబాబు గారు అనే ఆ మాట కూడా అన్నారండి. మరో విషయం ఏంటంటే ఇప్పుడు యూత్ ఇప్పుడు ఇలా ఫ్రీ బస్సే కాకుండా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారండి. ఇప్పుడు మన ఎందుకు రాజమండ్రి చేయరమ్మా? ఇది చూసుకుంటే. నిరుద్యోగులు భృతి ఇచ్చాడా? ఉమ్, మరి ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడా? ఉమ్, లేదు. ఆ, ప- వీళ్ళకి ఆ, 18 సంవత్సరాల వాళ్ళకి 1500 ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? లేదు. ఉమ్, అమ్మఒడి ఇచ్చాడా? లేదు. వాలంటీర్స్ కి ఇచ్చాడా? లేదు. ఉమ్, ఏది ఇచ్చాడు? ఉమ్. ఏదైనా రైతు ఇస్తే భరోసా ఒకటండి. ఇప్పుడు రైతు ఎండాకాలం వస్తుంది. రైతు భరోసా అది కూడా ఫుల్గా కాదు, పార్ట్లీగా. అవును. ఒక పెన్షన్ ఒకటి నడుస్తుంది, అవును సార్. పెన్షన్ ఒకటి నడుస్తుంది, మిగతా ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. ఉమ్, గ్యాస్ బండందా లేదు. ఉమ్, ఏమి ఇంక ఈ కాకుండా పవన్ కళ్యాణ్ హుక్కుముళ్ళు డామ్ డూమ్ డకార్ డష్కు డిష్కు అన్నది ఏమీ లేవు. ఉమ్, అన్ని గాలి గోల. ఉమ్, ప్రజలు మరి బయటకు రాక వస్తారు. ఇప్పుడు బయటకు వస్తే దాన్ని సమర్థించి దానికి పరిష్కారం కన్నా కూడా ఇది మళ్ళీ గత ప్రభుత్వం, జగన్ ఆ, ఆ, ముందుకు తోస్తున్నాడు, జగన్ వెనకాల ఉండి నడిపిస్తున్నది. ఈ పిచ్చి మాటలు మాట్లాడతారు. మాట్లాడబోయే మాటలు ఇయే, మీరే వింటారు కదా. సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1400 కోట్లు 14 లక్షల కోట్లు నిజంగా అప్పు చేశారండి ఆయన? లేదని అసెంబ్లీలో చెప్పారు కదా. అదే ఆ. ప్రశ్న అసెంబ్లీలో తేల్చి కాదండి, చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజలందరూ చూస్తుంటే ప్రజలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇస్తలేదన్నారు బయట సార్ ఎన్నైనా చెప్పండి. వాగచ్చు, అసెంబ్లీలో నిజాలు ఉండాలి. అసెంబ్లీలో ఎందుకు రికార్డెడ్ అది. ఉమ్, అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో వైయావుల కేశవ్ తన స్పీచ్ లో 5 లక్షల చిల్లర చెప్పాడు. ఉమ్, ఈ 5 లక్షల చిల్లరలో 2,62,వేల కోట్లు చంద్రబాబు మిగిలి చెల్లింది ఉమ్, 19 నాటికి. ఉమ్, 19 నుంచి 24లో ఇంకో 2 అంటే మొత్తం కలిపి ఒక 3 లక్షల కోట్లు జగన్ చేసిన అప్పు. ఉమ్, ఆయన చేసిన 2,61,000. మొత్తం కలిపి 5 లక్షలు చిల్లర అప్పు ఉంది. ఉమ్. దీన్ని జగన్ మీద దోసేసి ఎస్కేప్. అందుకనే పార్లమెంట్ లో స్ట్రైట్ ప్రశ్న అడిగారు అసెంబ్లీలో. అవును సార్. స్ట్రైట్ ప్రశ్న అడిగితే సమాధానం కరెక్ట్ గా చెప్పాలి. అబద్ధం చెప్తే అసెంబ్లీలో అబద్ధం ఆడారని బయటకు వచ్చారు. బయటకు వచ్చేస్తారు. అందుకని నోరు మూసుకుని పోయేవాళ్ళ కేసు కరెక్ట్ ఫిగర్ చెప్పారు. ఉమ్, ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది కదా. 14 అన్నాడు చంద్రబాబు, 12 అన్నది, 11 అన్నది పురంధేశ్వరి, 10 అన్నాడు పవన్ కళ్యాణ్, 10 వీడు లోకేష్ 10 లోకేష్. అన్నాడు. అవును. ఇప్పుడు తీరా 5. దీనికి ఏమైనా సారీ చెప్తారు వీళ్ళు అంటే? వీళ్ళు సారీ చెప్పరు. ఉమ్, అప్పటికప్పుడు నోటికి వచ్చిన అబద్ధం, నరం లేని నాలిక, ఉమ్, ఈ నోటికి వచ్చింది మాట్లాడేయటం, ఎస్కేప్ అయిపోవటం. ఆ ప్రజలు మనం తర్వాత చూసి ముందు అధికారంలోకి వచ్చేయాలి. అధికారంలో వచ్చి ఎన్ని అబద్ధాలు వీలైతే ఆయన ఆడేద్దాం, ఉమ్, ఎన్ని డ్రామాలు అయితే ఆయన ఆడేద్దాం. ఉమ్. అధికారం వచ్చినాక అప్పుడు చూసుకుందాం ఈ సంగతి అన్నట్టు అలా పేటరీకి పోయి వచ్చారు. ఇప్పుడు ఇంకా జిగుసాకరంగా తయారు.